వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం పార్ట్ 4 ఆదేశాత్మక సూత్రాలు ఆర్టికల్స్ 36 to 51 మోస్ట్ ఇంపార్టెంట్ 20 ఎంసీక్యూస్ చూద్దాం. మొదటి ప్రశ్న, ఆదేశాత్మక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 3, ఆప్షన్ బి పార్ట్ 4, ఆప్షన్ సి పార్ట్ 5, ఆప్షన్ డి పార్ట్ 2. సరైన సమాధానం ఆప్షన్ బి పార్ట్ 4. సెకండ్ క్వశ్చన్, డిపిఎస్పీలు ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి? ఆప్షన్ ఏ 12 to 35, ఆప్షన్ బి 36 to 51, ఆప్షన్ సి 52 to 151, ఆప్షన్ డి 1 to 11. సరైన సమాధానం ఆప్షన్ బి 36 to 51. థర్డ్ క్వశ్చన్, ఆర్టికల్ 36 ఏ విషయాన్ని నిర్వచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి ఆదేశాత్మక సూత్రాలు, ఆప్షన్ సి రాష్ట్రం, ఆప్షన్ డి పౌరసత్వం. సరైన సమాధానం ఆప్షన్ బి ఆదేశాత్మక సూత్రాలు. ఫోర్త్ క్వశ్చన్, ఆర్టికల్ 37 ఏం చెబుతుంది? ఆప్షన్ ఏ డిపిఎస్పీలు అమలు కావు, ఆప్షన్ బి డిపిఎస్పీలు న్యాయస్థానాల్లో అమలు కావు, ఆప్షన్ సి డిపిఎస్పీలు రద్దు చేయవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ బి డిపిఎస్పీలు న్యాయస్థానాల్లో అమలు కావు. ఫిఫ్త్ క్వశ్చన్, డిపిఎస్పీల స్వభావం ఏది? ఆప్షన్ ఏ న్యాయపరంగా అమలు కావు, ఆప్షన్ బి శిక్షార్హం, ఆప్షన్ సి రాజ్యాంగ విరుద్ధం, ఆప్షన్ డి తాత్కాలికం. సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యాయపరంగా అమలు కావు. సిక్స్త్ క్వశ్చన్, ఆర్టికల్ 38 ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్థిక సమానత్వం, ఆప్షన్ బి సామాజిక న్యాయం మరియు సంక్షేమం, ఆప్షన్ సి పరిశ్రమలు, ఆప్షన్ డి విద్య. సరైన సమాధానం ఆప్షన్ బి సామాజిక న్యాయం మరియు సంక్షేమం. సెవెంత్ క్వశ్చన్, ఆర్టికల్ 39 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి గ్రామ పంచాయతీలు, ఆప్షన్ సి జీవనోపాధి మరియు వనరుల సమాన పంపిణీ. సరైన సమాధానం ఆప్షన్ సి జీవనోపాధి మరియు వనరుల సమాన పంపిణీ. ఎయిత్ క్వశ్చన్, ఆర్టికల్ 39A ఏది సూచిస్తుంది? ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం, ఆప్షన్ సి మత స్వేచ్ఛ, ఆప్షన్ డి కార్మిక హక్కులు. సరైన సమాధానం ఆప్షన్ బి సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం. నైన్త్ క్వశ్చన్, ఆర్టికల్ 40 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ గోరక్షణ, ఆప్షన్ బి గ్రామ పంచాయతీలు, ఆప్షన్ సి పరిశ్రమలు, ఆప్షన్ డి పర్యావరణం. సరైన సమాధానం ఆప్షన్ బి గ్రామ పంచాయతీలు. 10th క్వశ్చన్, ఆర్టికల్ 41 ఏ హక్కులను సూచిస్తుంది? ఆప్షన్ ఏ మాట స్వేచ్ఛ, ఆప్షన్ బి ఉద్యోగం, విద్య మరియు సహాయం, ఆప్షన్ సి మత స్వేచ్ఛ, ఆప్షన్ డి ఓటు హక్కు. సరైన సమాధానం ఆప్షన్ బి ఉద్యోగం, విద్య మరియు సహాయం. 11th క్వశ్చన్, ఆర్టికల్ 42 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ బాలల కార్మికత్వం, ఆప్షన్ బి మహిళలకు ప్రసూతి సహాయం, ఆప్షన్ సి గోరక్షణ, ఆప్షన్ డి విద్య. సరైన సమాధానం ఆప్షన్ బి మహిళలకు ప్రసూతి సహాయం. 12th క్వశ్చన్, ఆర్టికల్ 43 ఏ అంశంపై ఉంది? ఆప్షన్ ఏ కనీస వేతనం, ఆప్షన్ బి సక్రమ జీవన స్థాయి, ఆప్షన్ సి
కార్మిక సంక్షేమం. ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. 13th క్వశ్చన్. ఆర్టికల్ 43A దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ కార్మికుల నిర్వహణలో పాల్గొనడం. ఆప్షన్ బి మహిళా హక్కులు. ఆప్షన్ సి విద్య. ఆప్షన్ డి గోరక్షణ. సరైన సమాధానం ఆప్షన్ ఏ కార్మికుల నిర్వహణలో పాల్గొనడం. 14th క్వశ్చన్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 42. ఆప్షన్ బి ఆర్టికల్ 43. ఆప్షన్ సి ఆర్టికల్ 44. ఆప్షన్ డి ఆర్టికల్ 45. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 44. 15th క్వశ్చన్. ఆర్టికల్ 45 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఉచిత విద్య 0 to 6 years. ఆప్షన్ బి ఉచిత విద్య 6 to 14 years. ఆప్షన్ సి ఉన్నత విద్య. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉచిత విద్య 0 to 6 years. 16th క్వశ్చన్. ఆర్టికల్ 46 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పర్యావరణం. ఆప్షన్ బి ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఆప్షన్ సి మత స్వేచ్ఛ. ఆప్షన్ డి కార్మిక హక్కులు. సరైన సమాధానం ఆప్షన్ బి ఎస్సీ ఎస్టీ సంక్షేమం. 17th క్వశ్చన్. ఆర్టికల్ 47 ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఆరోగ్యం మరియు పోషణ. ఆప్షన్ బి పర్యావరణ పరిరక్షణ. ఆప్షన్ సి విద్య. ఆప్షన్ డి న్యాయ సహాయం. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆరోగ్యం మరియు పోషణ. 18th క్వశ్చన్. ఆర్టికల్ 48 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పరిశ్రమలు. ఆప్షన్ బి గోరక్షణ మరియు వ్యవసాయం. ఆప్షన్ సి విద్య. ఆప్షన్ డి పర్యావరణం. సరైన సమాధానం ఆప్షన్ బి గోరక్షణ మరియు వ్యవసాయం. 19th క్వశ్చన్. పర్యావరణ పరిరక్షణ ఏ ఆర్టికల్లో ఉంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 47. ఆప్షన్ బి ఆర్టికల్ 48. ఆప్షన్ సి ఆర్టికల్ 48A. ఆప్షన్ డి ఆర్టికల్ 49. సరైన సమాధానం ఆర్టికల్ 48A. 20th క్వశ్చన్. ఆర్టికల్ 51 ఏది సూచిస్తుంది? ఆప్షన్ ఏ అంతర్జాతీయ శాంతి మరియు సహకారం. ఆప్షన్ బి మత స్వేచ్ఛ. ఆప్షన్ సి విద్య. ఆప్షన్ డి కార్మిక హక్కులు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అంతర్జాతీయ శాంతి మరియు సహకారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.